బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ళు ముమ్మాటికి అభివృద్ధి నిరోధకులేరని, అధికారంలో ఉండగా అభివృద్ధి చేయరు, మరొకరు అధికారంలోకి వచ్చి అభివృద్ధి చేస్తారంటే చేయనివ్వరు అంటూ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోర్టులలో కేసులు వేసి రైతాంగానికి సాగునీరు అందకుండా అడ్డుపడాలని ప్రయత్నిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. అన్నం వస్తుంది అనే ఉద్దేశంతో సత్యనారాయణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే సూర్యాపేట పట్టణం మంచినీళ్ళ కొరకు ఎంత గోసపడిలో మనందరికి తెలుసు. 2014 ముందు ఏ ఒక్క సంవత్సరమైనా ఎండాకాలం వస్తే పోలీస్ స్టేషన్లో మహిళల మీద కేసులు ఏమి లేదు. ప్రతి సంవత్సరం బిందెడు నీళ్ళ కొరకు ట్యాంకర్ దగ్గర నిలబడి ఆఖరికి నాకు దొరుకుతుందో అన్న భయంతో ముందుగా పట్టుకోవాలి బిందెడు నీళ్ళని చెప్పి నెట్టుకొని కొట్టుకొని వందలాది మంది రోజు పోలీస్ స్టేషన్ల ముందట ఉండేది. మంచినీళ్ళ కొరకు పోతే పోలీస్ స్టేషన్ల పాలైన బాగా సూర్యాపేటకు ఉండే పట్టణాలకు ఉండే సూర్యాపేటలో ఇక్కడనే మనం చేసుకుంటున్నాం. దానికి కారణం మనకు జరిగిన అభివృద్ధి, మన కళ్ళ ముందు అభివృద్ధిని ప్రజలందరూ కళ్ళారా చూడాలని, దాని ప్రత్యేకత ఏంటో తెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడ